హలో బెజవాడ మజాకా ఛానల్కి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. మీరందరూ కూడా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాము. వరలక్ష్మి వ్రతం స్పెషల్ కదండి. సో అమ్మవారిని అలంకరించడానికి ఆవిడ పీఠాన్ని అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాము. అట్లాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాల్సిన అన్ని వంటలు, పిండి వంటలు మా అమ్మగారు తయారు చేస్తున్నారు. పాల తాలికలు, పరవాన్నం, పులిహోర, గారెలు, పూర్ణాలు ఇవన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేశారండి. సో అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఉంటాయి కదా అవన్నీ. అందుకని ఎప్పుడో తెల్లవారుజామున లేసారు, పిండి వంటలన్నీ రెడీ చేసుకున్నారు. అలాగే మేము అమ్మవారి మండపాన్ని సిద్ధం చేస్తున్నామండి. ఆవిడకి ముందు చీర అవన్నీ కట్టి ఆర్నమెంట్స్ అన్నీ వేసి బాగా రెడీ చేస్తే ఎంత బాగా అలంకరిస్తే అమ్మవారికి అంత ఇష్టం కదా. అందుకని మేమన్నీ కూడా అవన్నీ ముందు రోజే సిద్ధం చేసామండి. ఆవిడకి ఏమేమి పెట్టాలి ఏంటనేది అవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామున లేచి అమ్మవారి మండపాన్ని అలంకరించామండి. చూసారా మా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. పూజ చాలా బాగా జరిగిందండి. ప్రతి సంవత్సరం మేము అస్సలు మిస్ చేయకుండా వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా జరుపుకుంటాము. ప్రతిసారి చాలామంది రిలేటివ్స్ వాళ్ళు వస్తారండి. ఈసారి కొంచెం సిక్ అయి ఉన్నారు కదా అమ్మ, సో అందుకని ఎక్కువగా పిలవలేదు. కానీ ఇంట్లో పూజను మాత్రం ఆపలేదండి. ఆవిడకి కావాల్సినవి అన్నీ అరేంజ్ చేసింది. మా ప్రశాంతి మొత్తం పూజ అంతా ఈసారి మా ప్రశాంతి చేసుకుంది. మా పాపలిద్దరూ చక్కగా చీరలు కట్టారు. నేను దేవుడిని అలంకరించడానికి మొత్తం రెడీ చేసుకుంటుంటే నాకు సపోర్టు మా సంజు అండి. ఆయనే మొత్తం తెచ్చి పక్కనంతా సెట్టింగ్ అంతా ఆయనే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో పూజ అయితే చాలా బాగా జరిగిందండి. ఫైనల్గా మా ప్రశాంతి హారతి ఇచ్చి కంప్లీట్ చేసింది. తర్వాత రోజు ఉదయం మా అమ్మగారు ఉజ్జాపన ఇచ్చారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా పూజ నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా మీ పూజ ఎలా జరిగిందో కామెంట్లో పెట్టండి. ప్రతి వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ మాకు ఎంతో హ్యాపీ ఇస్తుంది. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మరొకసారి. థ్యాంక్ యూ సో మచ్.